అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. అసలు స్వర్గం నరకం నిజంగానే ఉన్నాయా? మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అసలు మనిషి ఒకసారి చనిపోతే అతనికి పునర్జన్మ ఉంటుందా? అది నిజమేనా? ఎంతవరకు నిజం? అసలు దాని వెనుక ఉండేటువంటి రహస్యాలు ఏమిటి? కథనం ఏమిటి? నిజంగా స్వర్గం నరకం అనేవి ఉంటాయా? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? సైన్స్కు మతానికి మధ్య వైరం ఈనాటిది కాదు. వేల సంవత్సరాలుగా వీళ్ళ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకరి వాదనకి మరొకరి ఆలోచనలకు అసలు సంబంధమే ఉండదు. ఇలా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? వారు నిజంగా ఆత్మలుగా మారతారా? ఆ ఆత్మలకు నరకంలో ఎలాంటి శిక్షలు విధిస్తారు? అసలు మతాలు ఏం చెబుతున్నాయి? సైన్స్ ఏం చెబుతున్నాయి? ఒడిశాలో రైళ్ల ప్రమాద ఘటన దేశాన్ని తీవ్రంగా కలిచివేసింది. వందలాది మంది ప్రాణాలను బలికొన్న మహా విషాదమిది. భవిష్యత్ పాఠ్య పుస్తకాల్లో కన్నీళ్లతో చదవాల్సిన పేజీలివి. వారో 9 మంది మృత్యుతో పోరాడుతున్నారు. వాళ్ళు ప్రాణాలతో బతికి బయటపడాలని దేవుళ్లకు మొక్కుతున్నారు. ఇక చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, అవి స్వర్గానికే వెళ్ళాలని, వాళ్ళు మళ్ళీ పుట్టాలని ప్రార్థిస్తున్నారట. అయితే నిజంగా స్వర్గం నరకం అనేవి ఉంటాయా? వాళ్ళకి పునర్జన్మ ఉంటుందా అనేది ఇక్కడ చెప్పుకుందాం. వీళ్ళ మధ్య సైన్స్ కి మతానికి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరణం తర్వాత ఏం జరుగుతుందన్న విషయంలో కూడా అంతే. మరణం తర్వాత మన శరీరం ఆత్మలా మారుతుందని మతాలు చెబుతుండగా ఇదంతా అబద్ధమని సైన్స్ కొట్టిపారేస్తోందట. మనిషి చనిపోయాడు, ప్రాణం వెళ్ళిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? దాదాపు అన్ని మతాలు ఆత్మలనే విశ్వసిస్తున్నాయట. మరణం మనిషి శరీరానికే కాని ఆత్మకి కాదు అని. చనిపోయిన తర్వాత ఆత్మలు మన మధ్యే తిరుగుతాయని నమ్మేవారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉందట. దీనిపై చాలా సినిమాలు కూడా వచ్చాయి కదా. మరణం తర్వాత ఆత్మ నరకానికో స్వర్గానికో వెళ్తుందన్నది దాదాపు అన్ని మతాల వారి నమ్మకం, ప్రజల విశ్వాసం. హిందువుల ప్రకారం తప్పు చేసిన వారి ఆత్మలు నరకానికి, మంచి పనులు పుణ్యాలు ఎక్కువ చేసిన వారి ఆత్మలు స్వర్గానికి వెళ్తారని మన నమ్మకం. క్రిస్టియానిటీ ప్రకారం మనుషులందరూ పాపాత్ములే. ఎవరైతే జీసస్ ని దేవుడిగా అంగీకరిస్తారో వాళ్ళు స్వర్గానికి, అంగీకరించిన వాళ్ళు నరకానికి వెళ్తారన్నది అది వాళ్ళ నమ్మకం. అటు ఇస్లాం, జుడాయిజంలో కూడా దాదాపు ఇదే కాన్సెప్ట్ తో నడుస్తున్నారట. అన్ని నమ్మకాల్లోనూ మనిషి తప్పొప్పులకు నరకంలో శిక్షలుంటాయట. హిందువుల ప్రకారం పునర్జన్మ కూడా ఉంటుందన్నది మన నమ్మకం. మనిషి 7 జన్మలు ఎత్తుతారని నమ్ముతుంటాం మనం. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి పుట్టుక తప్పదని కృష్ణుడు కూడా చెప్పినట్లు భగవద్గీతలో చెబుతోంది. అయితే అటు క్రిస్టియానిటీ, ఇస్లాం మతాలు మాత్రం మరో జన్మ ఉండదని, వారికి ఈ జన్మతోనే ప్రాప్తి అని చెబుతున్నాయి. అయితే ఆత్మలకు నరకంలో శిక్ష విధించడంలో మాత్రం అన్ని మతాలది ఒక్కటే థియరీ. ఇటు సైన్స్ వాదన మాత్రం మతాల అభిప్రాయాలకు పూర్తిగా భిన్నం. సైంటిస్టులు, డాక్టర్ల ప్రకారం మనిషి చనిపోయినప్పుడు శ్వాస ఆగిపోతుంది, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. దీనివల్ల శరీరంలో అన్ని ప్రక్రియలు ఆగిపోతాయి కదా. మన జీవితం పరమాణువులు, ఎలక్ట్రాన్స్ సమాహారం తప్ప మరేమీ కాదన్నది సైన్స్ వాదన. మరణం తర్వాత ఈ కణాలేవి పనిచేయవు. చనిపోయిన 10 నిమిషాల్లోనే భూమికున్న గురుత్వాకర్షణ కారణంగా శరీరంలోని బ్లడ్ మొత్తం అడుగు భాగానికి చేరుకుంటుంది. అప్పుడు ఆ ప్రాంతంలోని చర్మం అంతా నీలిరంగులోకి మారిపోతుంది. చనిపోయిన 3 గంటల తర్వాత శరీరానికి ఎలాంటి ఎనర్జీ సోర్స్ లేకపోవడంతో శరీరంలో కండరాలన్నీ కూడా బిగుసుకుపోతాయట. 6 గంటల్లో బాడీలోని ఆక్సిజన్ పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ గా మారిపోతుంది. దానితో మన శరీరంలోని కణాలు ఒక్కొక్కటిగా చనిపోవడం మొదలవుతుంది. ఇదంతా సైన్సే చెప్పింది. ఇక్కడ ఎక్కడా కూడా ఆత్మ అనే కాన్సెప్టే మనకు కనపడడం లేదు. అందుకే మరణానంతరం జీవితం, ఆత్మ అసాధ్యమని, ఇదంతా మన మత పెద్దలు తమ స్వలాభాల కోసం సృష్టించుకున్నారని
సైంటిస్టులు చెబుతున్నారు. అయితే మరణానంతరం మనిషి ఏమవుతాడన్న విషయాల గురించి మతం చెప్పిందని, మరి మిగిలిన జీవులు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాయా, స్వర్గానికి వెళ్తాయా అన్నది మాత్రం మతం ఎందుకు చెప్పలేదన్నది సైంటిస్టుల వాదన. అయితే మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? శరీరాన్ని అయితే అగ్నికి దహనం చేస్తాం, మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆ ఆత్మ ఎన్ని రోజుల పాటు భూమిపై తిరుగుతుంది? అసలు చనిపోయిన వారి గురించి హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయో ఇక్కడ చెప్పుకుందాం. మనిషి చనిపోయిన తర్వాత శరీరాన్ని అయితే అగ్నికి దహనం చేస్తాం. ఆ ఆత్మ ఎన్ని రోజులు భూమిపై తిరుగుతుంది? సాధారణంగా మనిషి మరణించిన తరువాత అతని ఆత్మ ఏమవుతుందనే ప్రశ్న ప్రతి ఒక్కరి మెదళ్లను తులుస్తూనే ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం మనిషి ఆత్మ యమధర్మరాజు దగ్గరికి వెళ్తుందని చెబుతారు. ఇది నిజమా? ఒకవేళ వెళితే ఎలా వెళ్తుంది? ఇక్కడ తదితర విషయాల గురించి ఇప్పుడు అన్ని వివరంగా చెప్పుకుందాం. మనిషి మరణానంతరం జరిగే పరిణామాల గురించి హిందూ శాస్త్రం ప్రకారం గరుడ పురాణంలో వివరించడం జరిగింది. మరికొద్ది సెకండ్లలో చనిపోతారు అనగా మనిషికి సృష్టి అంతా కనిపిస్తుందట. తనకు ఆ సమయంలో దివ్య దృష్టి లాంటిది వస్తుందట. దీంతో అతను ప్రపంచాన్నంతటిని అర్థం చేసుకుంటారట. కానీ ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేరట. అయితే ఆ సమయంలోనే యమదూతలను కూడా చూడగలుగుతారట. వారు అత్యంత వికారంగా, భీతి గొల్పేలా, నల్లగా, ఆయుధాల వంటి పెద్ద పెద్ద గొడ్డళ్లతో అత్యంత భయంకరంగా కనిపిస్తారట. దీంతో మనిషికి నోటి నుంచి ఉమ్మి వస్తూ దుస్తుల్లోని మలమూత్ర విసర్జన చేసేస్తారట. అనంతరం అన్ని స్పృహలను కోల్పోయి చివరికి ప్రాణం పోతుందట. ఆ ప్రాణాన్ని యమదూతలను నరకానికి తీసుకుని వెళ్తారట. యమదూతలు ఆత్మలను నరకానికి తీసుకెళ్లేందుకు సుమారు 45 రోజుల సమయం పడుతుందట. ఈ క్రమంలో దారిలోనే ఆత్మలను యమదూతలు అనేక చిత్రహింసలకు గురి చేస్తారట. తమను చూసి భయపడినా, ఎక్కడైనా ఆగినా ఆత్మలను కొరడాల వంటి ఆయుధాలతో కొడుతూ యమదూతలు తీసుకెళ్తారట. దీంతో పాటు నరకంలో విధించే శిక్షల గురించి యమదూతలు ఆత్మలకు కథలు కథలుగా చెబుతూ ఉంటారట. దీంతో ఆత్మలు చాలా ఏడుస్తాయట. తమను అక్కడకు తీసుకు వెళ్ళవద్దని ప్రాధేయపడతాయట. అయినా యమదూతలు కనికరించారు సరికదా, ఇంకాస్త కఠినంగా ప్రవర్తిస్తూ ఆత్మలను యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారట. నరకంలో యమధర్మరాజు మనుషుల ఆత్మలకు వారు చేసిన పాపపుణ్యాల ప్రకారం శిక్షలు వేస్తారట. చిన్న చిన్న తప్పులు చేసి పశ్చాత్తాప పడుతూ దైవాన్ని ప్రార్థిస్తే వాటిని పాపాల కింద యమధర్మరాజు చూడట. కానీ దొంగతనం, హత్య వంటి నేరాలకు మాత్రం తప్పనిసరిగా శిక్ష పడే తీరుతుందట. అబద్ధాన్ని కూడా పాపంగానే పరిగణిస్తారట. అయితే పాపపుణ్యాలను లెక్కించడానికి ముందుగా యముడు ఆత్మలను మరోమారు భూలోకానికి వారి బంధువుల వద్దకు పంపిస్తారట. ఈ క్రమంలోనే ఆత్మకు చెందిన వారు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కర్మకాండలు, పిండ ప్రదానాలు అన్నీ చేయాల్సి ఉంటుంది కదా. ఇవన్నీ మనిషి చనిపోయిన 10 రోజుల్లోనే పూర్తి చేయాలట. లేదంటే యమలోకం నుంచి వచ్చిన ఆత్మ అక్కడే చెట్లపైన తిరుగుతూ ఉంటుందట. ఈ కథ అంతా వినడానికి మనకి ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ గరుడ పురాణంలో దీని గురించి చాలా క్లుప్తంగా వివరంగా చెప్పారట. ఈ గరుడ పురాణం కనుక మనం చదివినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో వినే కొద్దీ వినాలనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్న వీడియో ఇది. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.